అసలు అచ్చా ఇంకోటి ఇప్పుడు ముత్యాల ముగ్గు సినిమా చూసారా? సేమ్ నా పరిస్థితి ఎట్లా అయిందంటే, ఇప్పుడు ముత్యాల ముగ్గు సినిమాలో ఎవరు చూడలేదా? చూడని వాళ్ళు నుండి ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు. కాంగ్రెస్ కార్యకర్తల నాయకులకు చెప్తున్నాను, ఎందుకంటే చాలా దగ్గర 40 ఏళ్ళ కింద సినిమా ఇది. నీకు అప్పుడు స్కూల్కి పోకుండా సినిమాలు చూస్తుండే ఎక్కువ నేను అప్పుడు. అయితే ఈ ముత్యాల ముగ్గుల సీన్ ఏంటంటే, హీరోని మంచం మీద పండుకొని ఉంటుంది. హీరో బయట నుంచి వస్తుంటాడు, లోపల ఒక వ్యక్తి ఉన్నాడని హీరోనికి తెలియదు. పాపం హీరోనికి తెలియదు. హీరో డోర్ కొట్టే టైంకి వాడు విలను వాడు బట్టలన్నీ నిప్పేసి బూట్లు చేతులు ప్యాంట్ చేతులు పట్టుకొని డోర్ కొట్టగానే హీరో పోతాడు. వాడు డోర్ అనుకుంటే వెళ్ళిపోతాడు. వాడిగా పోగానే పాపం హీరోని ఈ సప్పుడైతే దడ సప్పుడైతే డోర్ది హీరోని లేస్తుంది. అయితే అక్కడ సీన్ ఏంటంటే, భర్తకు అనుమానం రావడానికి సీన్ ఏంటంటే, ఆమె ఆ లేచేటప్పుడు అప్పుడు నైటీలు లేవు కదా, ఇప్పుడంటే నైటీలు. పాప ఆమె హీరోని ఆ కొంగు లేచేటప్పుడు చదువుకుంటుంది హీరోని. వీడేమనుకుంటాడు హీరో, అరే వీళ్ళ మధ్యలో ఏదో జరిగినట్టు ఉందిరా అని వీడు అనుకున్నాడు. ఇప్పుడు నా పరిస్థితికి అట్లయింది. సీరియస్ ఇది. ఇప్పుడు నేను హీరోని అయిపోయినా నా పరిస్థితి అదే ఇప్పుడు, అంతే కదా. నేను హీరోని. హీరో కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వీళ్ళను రేవంత్ రెడ్డి. ఇది నా పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఈజీగా ఎక్కాలి బుర్రలకి ఇది. ఇప్పుడు నేను పెద్ద కథ చెప్తే మీకు ఎక్కదు, మీకు ఈజీగా అరే మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సేమ్ మొన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన, ముత్యాల ముగ్గు సీన్ ఒకటే. చెప్పలేను అది. రాఘోపాలరావు ఎవరో చెప్పలేను నేను. సబ్జెక్ట్ ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇది ఠాకూర్కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, కేసీ వేణుగోపాల్ సబ్జెక్ట్ కాదు, ఎవరి సబ్జెక్ట్ కాదు ఇది. నాకు ముద్ర పడ్డ ఇక నా ముత్యాల ముగ్గు హీరోని అనుకోండి, లేకపోతే సీతమ్మ వారి పాత్ర అనుకోండి. నాది నేను శీల పరీక్ష వివరణ ఇచ్చుకునే యొక్క నా పరిస్థితి. ఇది దైవసాక్షిగా చెప్తున్నా, ఒక్క మాట. నాకు సంబంధించింది చాలా విషయాలు మీకు చెప్పిన. నేను ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే కోరుకుంటున్నా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నా. నా జీవితకాలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరుకుంటున్నా. ఈ దేశ రాజకీయాలలో అలాంటి కుటుంబం పార్టీలో ఉండాలనేది నేను చాలా గర్వపడుతున్నా. నాకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా, నా కుటుంబం సాటిస్ఫాక్షన్ జీవితం గడవకపోయినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. ఎవరినో నమ్మించడానికి నాకు అవసరం లేదు. నా మనసు నన్ను అరే వీడు మంచిగా చేస్తుండని నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.